నమస్కారం, సత్య టీవీ వార్తలకు స్వాగతం. సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి సింహాచలం ముస్తాబవుతుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా స్వామివారి నిజరూప దర్శనం కల్పించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఈ నెల 20న జరగనున్న చందనోత్సవ ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. గత ఏడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదని, భక్తుల సౌకర్యార్థం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవ నిర్వహణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఆలయ ఈవో జె వెంకట్రావుతో కలిసి ఆయన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నెల 15వ తేదీ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. గత ఏడాది చందనోత్సవం నాడు చోటు చేసుకున్న దురదృష్టకర సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఈసారి మంత్రుల కమిటీ ఏర్పాటును నిరంతరం పర్యవేక్షిస్తుందని గంటా వెల్లడించారు. సాధారణ రోజులతో పోలిస్తే చందనోత్సవం, గిరి ప్రదక్షిణ రోజుల్లో 10 రెట్లు ఎక్కువ మంది భక్తులు వస్తారని, ఆ సంఖ్యను తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించడం యంత్రాంగానికి ఒక సవాలని ఆయన పేర్కొన్నారు.